నమస్తే జననాడి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నూతన ఇసుక విధానంపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం. టీఎస్ వరద బాధితుల సహాయార్థం విరాళాలు ఇచ్చిన టాలీవుడ్ హీరోస్. నేడు ఐపీఎల్లో కింగ్స్ 11తో తలపడనున్న ఢిల్లీ క్యాపిటల్స్. ఈ దశాబ్దం భారతీయ యువతకు అపారమైన అవకాశాలు కల్పిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో సాగుతోందని, అందుకు అవసరమైన మార్పులు చేపడుతున్నట్లు తెలిపారు. ఉన్నత విద్యకు భారత్ను అంతర్జాతీయ హబ్గా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. ఉన్నత విద్యలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. సోమవారం మైసూరు విశ్వవిద్యాలయం పట్టా ప్రధాన కార్యక్రమంలో ప్రధాని మోదీ వర్చువల్గా పాల్గొని మాట్లాడారు. ఈ దశాబ్దాన్ని భారత దశాబ్దంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో అన్ని రంగాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా సంస్కరణలు ఊపందుకున్నాయని తెలిపారు. వ్యవసాయం మొదలుకొని అంతరిక్షం, రక్షణ, వైమానిక రంగాల్లో గత 6 నెలలుగా వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయని మోదీ చెప్పారు. గత ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ అది ఏదో ఒక రంగానికి మాత్రమే పరిమితమయ్యేది, ఇతర రంగాలను పక్కన పెట్టేవారు. కానీ గత 6 నెలలుగా అన్ని రంగాల్లో మార్పులు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని మోదీ పేర్కొన్నారు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన నూతన విద్యా విధానం విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నైపుణ్యాలపైనే దృష్టి సారించి యువతను అన్ని రంగాల్లో పోటీ పడేలా తీర్చిదిద్దేందుకు ఈ విధానం తోడ్పడుతుందని ఆయన అన్నారు. వ్యవసాయ రంగంలోనూ కొన్ని మార్పులు చేస్తూ వ్యవసాయ బిల్లులను తీసుకొచ్చామని ప్రధాని మోదీ చెప్పారు. అవి రైతుల సాధికారత కోసం దోహదం చేస్తాయని పేర్కొన్నారు. రైతులనే కాకుండా వ్యవసాయ కూలీలను కూడా అభివృద్ధి పథంలో నడిపించేందుకు సహకరిస్తాయన్నారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని మోదీ తెలిపారు. కంబైన్ బ్రైట్ గ్లోబల్ టాలెంట్ టు అడ్రెస్ ప్రాబ్లమ్స్ సచ్ యాజ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్, మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్, అగ్రికల్చర్, న్యూట్రిషన్, వాష్, వాటర్, శానిటేషన్ అండ్ హైజీన్. టెక్సాస్కు చెందిన 14 ఏళ్ల భారత సంతతి అమెరికా తెలుగు విద్యార్థిని అనికా చేబ్రోలు 2020 ఏడాదికి గాను 3M యంగ్ సైంటిస్ట్ ఛాలెంజ్ అవార్డును గెలుచుకున్న సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలియజేశారు. ఈ పాఠశాల విద్యార్థిని కరోనా వైరస్ ప్రోటీన్ను బంధించి దాన్ని నియంత్రించే అణువును రూపొందించడం, ఇందుకు గాను $25,000 ప్రోత్సాహాన్ని అందుకోవడం ప్రశంసనీయమని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధమయ్యారు. నూతన ఇసుక విధానంపై ప్రజల నుంచి సూచనలు, సలహాలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని నూతన ఇసుక విధానం రూపొందించాలని సూచించారు. నూతన ఇసుక విధానంపై క్యాంపు కార్యాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి పలు కీలక ఆదేశాలు, సూచనలు చేశారు. ఇసుక విధానం ఖరారు చేసే ముందు పత్రికా ప్రకటన ఇచ్చి ప్రజల సూచనలు, సలహాలను పొందాలన్నారు సీఎం. ఇసుక తవ్వకాలు, సరఫరాలో ఎక్కడా అవినీతికి తావు ఉండకూడదని, పూర్తి పారదర్శక విధానం ఉండాలన్నారు. ధర కూడా అందుబాటులో ఉండేలా సరఫరాలో సమర్థతను పెంచాలన్నారు. నాణ్యమైన ఇసుకనే సరఫరా చేయాలని, ఎవరికి వారు రీచ్కు వచ్చి నిబంధనల మేరకు ఇసుక తీసుకెళ్లడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన సదుపాయాలు కల్పించాలన్నారు. కాంట్రాక్టర్ స్టాండ్ బై రవాణా సదుపాయం కూడా కల్పించాలి అన్నారు. నియోజకవర్గంలో నిర్దేశించిన ధర కంటే ఎక్కువ ధరకు అమ్మడానికి వీల్లేదని, ప్రభుత్వ నిర్మాణాలు, బలహీన వర్గాల వారి ఇళ్లకు టోకన్లు ఇచ్చి సబ్సిడీపై ఇసుక సరఫరా చేయాలని చెప్పారు. చలానా కట్టి ఎవరైనా వచ్చి ఇసుక తీసుకుపోయే విధంగా ఉండాలన్నారు. ఏ రేటుకు అమ్మాలి అన్నది నియోజకవర్గాలు లేదా ప్రాంతాల వారీగా నిర్ధారించాలని, అంతకన్నా ఎక్కువ రేటుకు అమ్మితే ఎస్ఈబీ రంగంలోకి దిగుతుంది. స్థానికంగా ఉన్న వారికి ఇసుక అవసరమైతే వారికి కూడా కూపన్లు ఇచ్చి సబ్సిడీ ధరకు ఇసుక సరఫరా చేయొచ్చన్నారు. నదీ పరివాహిక ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు ఎన్ని కిలోమీటర్ల పరిధి వరకు సబ్సిడీ ధరపై ఇసుక సరఫరా చేయొచ్చనే విషయాన్ని పరిశీలించాలన్నారు. భారీ వర్షాలు, వరదల దాటికి తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పంట నష్టంపై వెంటనే అంచనాలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని, రబీ పంట పెట్టుబడికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. భారీ వర్షాలు, వరద బీభత్సం నేపథ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ముఖ్యమంత్రి జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. కృష్ణా జిల్లా నందిగామ, అవనిగడ్డ, పెనమలూరు,
మైలవరం, గుంటూరు జిల్లా తాడికొండ తదితర నియోజకవర్గాల పరిధిలోని ముంపు ప్రాంతాలను దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటలను సీఎం జగన్ పరిశీలించారు. అలాగే వరదల వల్ల లంక భూములు, నదీ పరివాహిక ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలను సీఎం జగన్ పరిశీలించారు. ఈ సందర్భంగా మిగిలిన జిల్లాల్లో కూడా వరదల్లో మునిగిన పంటలతో పాటు ఇళ్లు, పశువులు నష్టపోయిన వారిని గుర్తించి వెంటనే పరిహారం ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. కాగా కృష్ణా, గుంటూరు, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో వరదల్లో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్న ఒక్కో కుటుంబానికి 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్ పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళాదుంపలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. పెన్షన్ తీసుకునేవారు ఖచ్చితంగా ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని, ఖచ్చితంగా ప్రతి సంవత్సరం లైఫ్ సర్టిఫికెట్ అందించాలని, కరోనా వైరస్ కారణంగా కేంద్ర ప్రభుత్వం లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుందని, 2020 ఏడాదికి ఇది వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. పెన్షన్ తీసుకుంటున్న వారు నవంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీలోపు ఖచ్చితంగా లైఫ్ సర్టిఫికెట్ను సమర్పించాలి. ఎవరైతే లైఫ్ సర్టిఫికెట్ను సమర్పించకపోతే వారి పెన్షన్ ఆగిపోతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పెన్షన్ తీసుకునేవారు జీవించి ఉన్నారని తెలియజేయడానికి లైఫ్ సర్టిఫికెట్ ఉపయోగపడుతుంది. అయితే 80 ఏళ్లు లేదా ఆ పైన వయసు కలిగిన వారు మాత్రం లైఫ్ సర్టిఫికెట్ను అక్టోబర్ 1 నుంచే సమర్పించవచ్చు. డిసెంబర్ 31 లోపు వారి జీవన్ ప్రమాణ పత్రాన్ని అందించాలి. పెన్షన్ తీసుకునేవారు ప్రతి సంవత్సరం లైఫ్ సర్టిఫికెట్ను బ్యాంకుకు అందించాలి. ఇవ్వకపోతే మాత్రం పెన్షన్ ఆగిపోతుంది. లైఫ్ సర్టిఫికెట్ను ఆన్లైన్లో లేదంటే బ్యాంక్ బ్రాంచ్కు వెళ్లి సమర్పించవచ్చు. ఆన్లైన్లో సమర్పించాలని భావిస్తే జీవన్ ప్రమాణ్ వెబ్సైట్కు వెళ్లి పని పూర్తి చేసుకోవచ్చు. దీనికి ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, పెన్షన్ పేమెంట్ ఆర్డర్, పీపీఓ నెంబర్, అకౌంట్ నంబర్ ఉండాలి. హైదరాబాద్ వరద బాధితులను ఆదుకోవడం కోసం బాలకృష్ణ 1.5 కోట్లు, మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబులు ₹1 చొప్పున తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కి అందజేశారు. వీరితో పాటు జూనియర్ ఎన్టీఆర్, నాగార్జునలు కూడా తమ వంతు సహాయం అందజేశారు. గడిచిన 100 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా కుండపోతగా కురిసిన వర్షాల వల్ల హైదరాబాద్ అతలాకుతలమైపోయింది. అపార ప్రాణ నష్టంతో పాటు వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రకృతి బీభత్సంతో అల్లాడిపోతున్న వారికి నా వంతు సాయంగా తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కి ₹1 విరాళం ప్రకటిస్తున్నాను. ఎవరికి వీలైనంత సాయం వాళ్ళని చేయమని ఈ సందర్భంగా చిరంజీవి కోరారు. మరియు మహేష్ బాబు ₹1, నాగార్జున, ఎన్టీఆర్లు ₹50 లక్షల చొప్పున వరద బాధితులకు విరాళాలు అందించారు. ఏపీ పోలీసులకు డీజీపీ గౌతమ్ సవాంగ్ శుభవార్త చెప్పారు. పోలీసులకు అందించే బీమాను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పోలీసుల సహజ మరణానికి ఇచ్చే బీమా మొత్తం 1.5 లక్షల నుంచి 3 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఎస్బీఐతో పోలీసుల కోసం జీవన్ జ్యోతి బీమా, సురక్ష బీమా ఎంఓయూపై డీజీపీ సవాంగ్ సంతకం చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్లో బుధవారం నుంచి పాలసీలు ఇవ్వనున్నారు. మంగళవారం లాంఛనంగా డీజీపీ గౌతమ్ సవాంగ్, లా అండ్ ఆర్డర్ ఏడీజీ శివశంకర్, కానిస్టేబుళ్లు డి రజని, దుర్గా ప్రసాద్కి పాలసీలను అందజేశారు. రేపటి నుంచి 10 రోజుల పాటు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు జరపనున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీస్ సిబ్బందికి వీక్లీ ఆఫ్ ఏపీలో అమలు జరుగుతోందని అన్నారు డీజీపీ సవాంగ్. మహిళల రక్షణ కొరకు దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులో ఉండే విధంగా 87 రకాల సేవలతో పోలీస్ సేవ యాప్ అందుబాటులో ఉంచామన్నారు. రికార్డు స్థాయిలో దేవాలయాలకు సంబంధించిన 306 కేసులను ఏపీ పోలీస్ శాఖ ఛేదించిందని, రాష్ట్ర వ్యాప్తంగా 57,270 ఆలయాలు, ప్రార్థనా మందిరాలకు జియో ట్యాగింగ్తో మ్యాపింగ్ చేశామన్నారు. అలాగే కేసులకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. పోలీసుల కోసం ప్రత్యేక పాలసీలు ఇస్తున్నామని, 40 లక్షల రూపాయల వరకు యాక్సిడెంటల్ పాలసీ, 3 లక్షల వరకు సహజ మరణం పాలసీలు ఉన్నాయని, పోలీసులు అద్భుతమైన సేవలకు సెల్యూట్ చేస్తున్నామన్నారు ఎస్బీఐ ఏజీఎం. ఏడాదికి ₹12 కడితే 2 లక్షల బీమా, సుకన్య సమృద్ధి యోజన కూడా అందరూ వినియోగించుకోవాలని కోరారు.
తెలుగుదేశం పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినందుకు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి లోకేష్, కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షులు కింజర్పు అచ్చెన్నాయుడు అన్నారు. అధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబం పైన, నా పైన, ముఖ్యంగా బలహీన వర్గాల పైన అచంచలమైనటువంటి నమ్మకం, విశ్వాసంతో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నన్ను నియమించారు. నియమించినందుకు నా తరపున, కుటుంబం తరపున, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాల తరపున జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ పార్టీ కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కుటుంబ పెద్దలందరికీ, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అంటే బలహీన వర్గాలు, బలహీన వర్గాలంటే తెలుగుదేశం పార్టీ. నేను మొదటి సమావేశం రేపటి నుంచి నేను ఒకటే తెలియచేస్తున్నాను, బలహీన వర్గాల్ని చైతన్యపరుస్తాం, కార్యకర్తల్ని యాక్టివ్ చేస్తాను. ఈ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినంత వరకు కాలి గజ్జి కట్టుకొని తిరుగుతాం, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తాం. ఇంతవరకు జరిగింది ఒకెత్తు, ఇక నుంచి జరిగింది ఒకెత్తని ఈ సందర్భంగా తెలియచేస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకులకి, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియచేస్తూ ఇక నుంచి నా బాధ్యతలు తూచా తప్పకుండా నిర్వహిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పొలంలో నడుములోతు నీళ్లలో మునిగిన పంటను చూసే ధైర్యం లేక 10 రోజులుగా ఆ వైపుకు రాలేకపోయిన రైతు పాలకులు ఎవరైనా వచ్చి ధైర్యం చెప్పకపోతారా అని ఆశగా ఎదురు చూశాడు. ఇన్నాళ్ళు ఎవరూ రాకపోయేసరికి తానే ధైర్యం చేసి పొలం దగ్గరికి వెళ్ళాడు. మీడియాకి అతని ఆవేదన వ్యక్తం చేసుకున్నాడు. పొలం బంచిలిపట్నం బందరు తాలూకా. మరి పొలం నాది 4 ఎకరాలు కౌలుకేసాను సార్. నేను మొత్తం కౌలుకేసాను. ఒక 1/2 ఎకరం మాత్రం నా సొంత పొలం ఉందండి. మొత్తం మునిగిపోయింది సార్. నేను ఇక్కడే చేను గడికి వచ్చి ఇది అవుతున్నానండి. చాలా బాధపడుతున్నానండి. చేను గడికి వచ్చి ఇప్పుడు 10 రోజులు ఇవాళ వచ్చానండి. 70, 80 వేల రూపాయలు, 90 వేల రూపాయలు పెట్టాను పెట్టుబడి. మొత్తం మునిగిపోయి ఉన్నానండి. మరి ఏం చేస్తారో సార్ మీరు వచ్చి, ఇప్పుడు అధికారులు వచ్చి, గవర్నమెంట్ నుంచి వచ్చి అధికారులు ఇప్పుడు అన్నా కానీ ఎలా ఉందని మమ్మల్ని పలరించలేదు సార్. ఇప్పుడు వచ్చి నా చేను కాడికి వచ్చి, మా పొలం కాడికి వచ్చి, ఇక్కడ ఏరియా అంతా మునిగిపోయింది. నాది 4 ఎకరాలు, ఇక్కడ ఊడిసాను 4 ఎకరాలన్నర. ఒక చెంటు పొలం కాడ లేకుండా మొత్తం మునిగిపోయిందండి, మొళ్ళలోతు నీళ్ళు. మరి ఇక్కడ నేను ఉన్నది ఇదే ఉన్నది, 1 లక్ష రూపాయలు అప్పు చేసి ఇక్కడ పాకిపోయి ఇక్కడ పొలం మీద పెట్టానండి సార్. నేను ఇప్పుడు వచ్చి 4 రోజులు ఊడిసి 45 రోజులు అయిపోయింది. ఇప్పుడు మొత్తం మునిగిపోయింది, తేలిపోయిందండి సార్. ఉప్పు నీళ్ళు ఎదురు పొడిచేసినాయి. కట్ట పక్కనే మా పొలం, చెరువుల పక్కన పొలం. మరి నేను బతికిదాలా చావాలా, అసలు చేను కాడికి రావాలంటే రాలేకపోతున్నానండి. వాళ్ళు వచ్చానండి. ఇప్పుడు వాళ్ళు 10 రోజులు మునిగిపోయి ఇవాళ వచ్చి నేను చేను కాడ చూశానండి. ఇప్పుడు వచ్చి మరి వీడియోలు తీసిన వీడియోలో మాట్లాడుతున్నాను సార్. ఈ పొలం అంతా ఈ తెల్లుడంతా నాదేనండి. ఇక్కడే ఊడిచాను పొలం అంతా. ఈ 4 ఎకరాలన్నర ఒకసారి నేను ఊడిచాను సార్. ఇంకా పొలం కాడికి రావాలంటే ఏం చేయాలి అర్థం కాక మేము ఇప్పుడు వాళ్ళు వచ్చానండి. వాళ్ళకి ఇప్పుడు మీకు చెప్పుకున్నాం సార్. ఎవరు వచ్చి కూడా ఇంతవరకు పలకరియలేదు మమ్మల్ని. ఏముంది, ఎలా ఉంది పొలం అనేది గవర్నమెంట్ అధికారులు వచ్చినంతవరకు మమ్మల్ని పలకరియలా. మరి ఏం చేయాలో ఏంటో, అసలు సావాలో బతకాలో కూడా తెలియని రీతిలో ఉన్నానండి. పురుగులు మంది తాగే రీతిలో ఉన్నాను నేను. అసలు ఏమి లేదు, కష్టపడుకుంటే తిన్నట్టు లేకపోతే లేదు. పురుగు పంపు కొట్టుకుని బతుకున్నాం సార్. ఎకరం 50 వేలు చొప్పున తీసుకున్నాం. నా 20 పుట్టుకి 24, 40 వేల రూపాయలు విత్తనమే కనపడుతుంది సారు.
మరి దాని పెట్టుబడి ఇప్పుడు కనీసం 3 టప్పులు వేసాం పిండి, 12,000 రూపాయలు పిండి వేసాం. మొత్తం 1,40,000 రూపాయల్లో ఇప్పుడు ఎందుకు పని రాకుండా ఇది అయిపోయింది. రెండోసారి ముందుసారి మొన్న వచ్చింది అనుకుంటే ఏదో కొద్దిగా గొప్ప వచ్చి వెళ్ళిపోయింది. ఇప్పుడేం బాగా వచ్చింది, బాగా నష్టపోతామండి. ఏమో ఫలించదు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో చిత్తూరు జిల్లా సచివాలయం నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ నారాయణ భరత్గుప్తా, ఎస్పీ సెంధిల్ కుమార్, జాయింట్ కలెక్టర్లు మార్కండేయులు, వీరబ్రహ్మం, రాజశేఖర్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. Village secretariats and ward secretary inspection ఈ లాంచ్ కాబోతా ఉన్న స్కీమ్స్ మీద, తర్వాత ఈ డీబీటీ స్కీమ్ మనం ఏదైతే మీటర్లు పెట్టి ప్రతి రైతుకు నాణ్యమైన కరెంటు రైతులకి ఏదైతే ఇవ్వాలని మనం ఏదైతే ప్రయత్నం చేస్తామో దానికి సంబంధించిన అంశాలు. So we'll be covering these 7 items, and the first of it will be these rains. With the collectors only on review of rains మీదనే ఎక్స్క్లూజివ్గా ఒక మీటింగ్ జరిపాం కాబట్టి remain the same. వర్షాలు విపరీతంగా పడతా ఉన్న పరిస్థితులు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ ప్లీజ్ బి హ్యూమానిటేరియన్. ఇక్కడ ఎంత ఎక్కువ మానవత్వం ప్రదర్శించాల్సిన అవసరం ఉందో ఆ మేరకు ఖచ్చితంగా మానవత్వం ప్రదర్శించాల్సిన అవసరం ఉంది అన్న సంగతి ఉన్నాయో వాటికి మన జియో నంబర్ 19 ఆల్రెడీ రిలీజ్ చేయడం కూడా జరిగింది. అండ్ లాస్ట్ టైం కూడా ఏపీ బీజేపీ నేత లంకా దినకర్కు అధిష్టానం షాక్ ఇచ్చింది. పార్టీ నిర్ణయాలు, నియమావళి, ఆదేశాలను ధిక్కరించినందుకు సస్పెండ్ చేసింది. పార్టీ విధానానికి, అభిప్రాయాలకు వ్యతిరేకంగా సొంత అజెండాతో చర్చల్లో పాల్గొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో జారీ చేసిన షోకాజ్ నోటీసుకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మళ్లీ టీవీ చర్చల్లో పాల్గొంటున్నారని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆయన్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ విధానపరమైన నిర్ణయాలపై ఎలాంటి సమాచారం లేకుండా టీవీ చర్చల్లో పాల్గొని చర్చించవద్దని ఇంతకు ముందు లంకా దినకర్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు సమాధానం ఇవ్వకపోవడం, ఎలాంటి మార్పు రాకపోవడంతో అధిష్టానం వేటు వేసింది. లంకా దినకర్ గతంలో టీడీపీలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో పార్టీ ఓటమి అనంతరం బీజేపీలో చేరారు. పార్టీ సస్పెన్షన్పై లంకా దినకర్ స్పందించాల్సి ఉంది. అమరావతి మండలం ఎండ్రాయి గ్రామ సచివాలయంలో గ్రామ వాలంటీర్ వీరంగం. అందరూ చూస్తుండగానే ఏకంగా సచివాలయంలో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్పై దాడి. సచివాలయం సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు. గ్రామ వాలంటీర్గా పనిచేస్తున్న చిల్కా వినోద్ తన వార్డు పరిధిలో కొత్తగా వచ్చిన రేషన్ కార్డు దరఖాస్తులను తీసుకుని వచ్చి డిజిటల్ అసిస్టెంట్ బాబురావుకు ఇచ్చాడు. పని ఒత్తిడి కారణంగా తరువాత దరఖాస్తులు పరిశీలిస్తానని చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయిన వాలంటీర్ డిజిటల్ అసిస్టెంట్ బాబురావుపై దుర్భాషలాడుతూ దాడి. తోటి సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ వారి మాట లెక్క చేయకుండా వాలంటీర్ వినోద్ చెలరేగిపోయాడు.
పలంనేరు సరిహద్దు ప్రాంతంలో కల్తీ మద్యం పట్టివేత. ఎస్ఈబీఎస్పీ రిశాంత్ రెడ్డి అందించిన సమాచారం ప్రకారం కర్ణాటక రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్లోనికి కల్తీ మద్యాన్ని మారుతి కార్లు తీసుకుని వస్తుండగా పట్టుకున్నారు. సరిహద్దు ప్రాంతంలోని ఆళ్లకుప్పం గ్రామం వద్ద గంగవరం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన శశికుమార్ కారును తనిఖీ చేయగా అతని కారులో కల్తీ మద్యం బాటిళ్లు 4 అట్టపెట్టెలు ఉండడంతో అతనిని అదుపులోకి తీసుకుని విచారించారు. కర్ణాటక రాష్ట్రం హొస్కోట్లో తయారు చేస్తున్నట్టు చెప్పడంతో అతనిని తీసుకుని హొస్కోట్లో తయారు చేస్తున్న చోటుకి వెళ్లగా అక్కడ ఉన్న వారు పారిపోవడంతో మద్యం తయారు చేస్తున్న యంత్రం ఖాళీ బాటిల్స్ ను సీజ్ చేశామని, శశికుమార్పై 2014లో కల్తీ మద్యం అక్రమ రవాణాలో పంజాని వీకోట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయని, ఈ కల్తీ మద్యం కర్ణాటక రాష్ట్రంలో తయారు చేసి ఆంధ్రప్రదేశ్ స్టిక్కర్లను అతికించి ఆంధ్రప్రదేశ్లో విక్రయిస్తున్న రాకెట్ను త్వరలోనే పట్టుకుంటామని, అక్రమంగా మద్యం తరలించే వారికి 8 సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని తెలిపారు. నిన్న సాయంత్రం వెహికల్ చెకింగ్ చేస్తుండగా మన గంగవరం ఎస్ఐ గారికి ఒక వాహనంలో ఈ కర్ణాటక నుంచి వస్తున్న కొంత మద్యం లభించడం జరిగింది. సో అది చెక్ చేస్తే ఇది కల్తీ మద్యంగా తెలిసింది. దాని పైన మనం ఇంకా దర్యాప్తు చేస్తే ఇతను మనకి సుమారుగా ఒక నెలన్నర క్రితము మన గంగవరంలోనే కర్ణాటక నుంచి పెద్ద మొత్తంలో ఈ కల్తీ మద్యం రవాణా చేస్తున్న దాంట్లో A1గా మనం ఎవరైతే అనుకున్నామో ఆ వ్యక్తి అని తెలిసింది. అతని గోడౌన్ అది కూడా చెక్ చేయడం జరిగింది. చెక్ చేయగా మనకి అక్కడ ఈ మషినరీ కొంత ఈ తయారు చేసే వస్తువులు ప్లస్ బాటిల్స్ అక్కడ కూడా కొంత సరుకు దొరకడం సంభవించింది. సో వారిని చాలా కష్టంతో చాలా చాకచక్యంగా మొత్తం దర్యాప్తు అంతా కూడా నిర్వహించినటువంటి మన గంగవరం ఇన్స్పెక్టర్ గారు మరియు ఎస్ఐ గారు, బంగారపాలెం ఎస్ఐ గారు మరియు మన ఎస్డిపి ఆరిఫుల్లా గారు, వీరందరికీ కూడా నా అభినందనలు. ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఎస్సీబీ ఫామ్ అయినప్పటి నుంచి మన జిల్లాలో ఎన్డీపీఎల్ అంటే కర్ణాటక కానీ తమిళనాడు మద్యం కానీ సుమారుగా 38,000 లీటర్ల ఎన్డీపీ. మరోసారి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులుగా నియమించినందుకు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపిన మాజీ మంత్రివర్యులు కాలవ శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ బీసీలకు అసలు సిసలైన రాజకీయ వేదిక అంటూ కొనియాడారు. తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాల పార్టీ, ముఖ్యంగా బీసీల అసలు సిసలైన రాజకీయ వేదిక ఈ పార్టీ అని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రకటించిన జాతీయ కమిటీ ద్వారా కానీ లేదా పాలిట్ బ్యూరో రాష్ట్ర అధ్యక్షుల ప్రకటనల ద్వారా కానీ నిరూపించారు. 2 తెలుగు రాష్ట్రాలకు బీసీలను అధ్యక్షులను చేయడంతో పాటు పాలిట్ బ్యూరోలో 60% స్థానాలు బలహీన వర్గాలతో పూరించడం అనేది చాలా అరుదైన అంశం. మొత్తం మీద సగానికి పైగా స్థానాల్లో బీసీలను కూర్చోబెట్టడం, పార్టీ నిర్ణయాల్లో బలహీన వర్గాలకు, బీసీలకు, దళితులకు క్రియాశీల భాగస్వామ్యం కల్పించడం చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమవుతుంది. అప్పట్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ అధ్యక్ష స్థానాన్ని ప్రతిభాభారతి గారికి అప్పజెప్పారు. అట్లాగే లోక్సభలో మొదటి దళిత స్పీకర్గా బాలయోగి గారు బ్రహ్మాండంగా రాణించారంటే దానికి కారకులు చంద్రబాబు నాయుడు గారు. బీసీలు ఉమ్మడి
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు మంగళవారం ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్ప స్వామివారు మోహిని రూపంలో శృంగార రసాది దేవతగా సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు. పక్కనే మరో తిరుచుపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చాడు. ఈ అవతారం ద్వారా జగత్తు అంతా మాయా మోహానికి లొంగి ఉందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కానివారు ఈ జగన్మాయ లోలులు కాక తప్పదని స్వామివారు రూపంలో చాటి చెబుతున్నారు. ఇవాళ రాత్రి 7 గంటలకు విశేషమైన గరుడ వాహనంపై శ్రీ మలయప్ప స్వామివారు కటాక్షించనున్నారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడునని తెలియజెబుతారు. అంతేకాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్ఠితుడైన గరుడుని దర్శిస్తే సర్వ పాపాలు తొలుగుతాయని భక్త కోటికి తెలియజెబుతున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా 4వ రోజైన చవితి నాడు బెజవాడ కనకదుర్గమ్మ అన్నపూర్ణమాతగా దర్శనమిస్తున్నారు. సృష్టిలోని ప్రతి జీవికి కావలసిన చైతన్యం కలిగించే మహాశక్తి అన్నపూర్ణ. ఒక చేతిలో అక్షయ పాత్రతో మరి ఒక చేతిలో గరిటెతో దర్శనమిస్తుంది. సాక్షాత్తు పరమేశ్వరునికే భిక్ష నొసంగిన అన్నపూర్ణ అక్షయ శుభాలను కలిగిస్తుంది. ఈ రోజు అన్నపూర్ణాష్టక పారాయణ శుభదాయకం. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అదే సర్వజీవులకు జీవనాధారం. అటువంటి అన్నాన్ని ప్రసాదించేది సాక్షాత్తు అన్నపూర్ణమ్మ తల్లే. అమ్మవారి దివ్య రూపాల్లో అన్నపూర్ణాదేవి అలంకారం ఒకటి. అన్నపూర్ణాదేవి అలంకారంలో పరమార్థం సాక్షాత్ తన భర్త పరమేశ్వరుడే ఆది భిక్షువుగా యాచనికి వస్తే ఆ తల్లి అన్నపూర్ణాదేవిగా మారి ఆయనకు భిక్షని ప్రసాదిస్తుంది. అలాగే దుర్గమ్మ అన్నార్తుల పాలిట అన్నపూర్ణగా మారి వారి ఆకలిని తీరుస్తుంది. అటువంటి అన్నపూర్ణమ్మ రూపంలో ఇవాళ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ భక్తులను కనువిందు చేస్తున్నారు. ఈ విధంగా సాగే అన్నపూర్ణాష్టకం చదివితే సకల మనోభీష్టాలు నెరవేరుతాయి. శ్రీ బోయకొండ గంగమ్మ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా విద్యుత్ దీప కాంతులతో వెలుగులు విరజిల్లుతున్న ఆలయం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యాలు కల్పించిన ఆలయ అధికారులు. దసరా ఉత్సవాలలో భక్తుల కొంగు బంగారం బోయకొండ అమ్మవారు వివిధ అలంకారాలతో భక్తులకు దర్శనమిచ్చారు. నిత్యం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆలయ ఈవో చంద్రమౌళి ఆధ్వర్యంలో ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. ఏపీ ప్రజలకు అలర్ట్. రాష్ట్రానికి వానగండం పొంచి ఉందంటోంది వాతావరణ శాఖ. దక్షిణ కోస్తాంధ్ర తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. ఇటు పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో మంగళవారం మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. మరోవైపు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మీదుగా తూర్పు పశ్చిమ ద్రోణి ఏర్పడింది. మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురవచ్చంటున్నారు.
కోస్తాంధ్రాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సముద్రం వెంట గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండడంతో సముద్రం అల్లకొల్లోలంగా ఉంటుందని చెబుతున్నారు. మత్స్యకారులు ఈ నెల 22 వరకు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఐపీఎల్ 2020 సీజన్ ప్లే ఆఫ్ రేస్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టేసింది. దాంతో ఐపీఎల్లో ఘనమైన రికార్డులు ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ అనామక జట్టు తరహాలో ఓడిపోయి పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానానికి పడిపోయింది. ఐపీఎల్ 2020 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తన ప్లే ఆఫ్ అవకాశాన్ని సంక్లిష్టం చేసుకుంది. అబుదాబి వేదికగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్లో తొలుత బౌలింగ్లో రాణించిన రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్ని 125 పరుగులు 5 వికెట్లకే పరిమితం చేసింది. ఆ జట్టులో రవీంద్ర జడేజా టాప్ స్కోరర్ కాగా రాజస్థాన్ బౌలర్లలో జోప్రా ఆర్చర్, కార్తిక్ త్యాగి, శ్రేయస్ గోపాల్, రాహుల్ తెవాటియా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం ఛేదనలో జోస్ బట్లర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో లక్ష్యాన్ని 17.3 ఓవర్లలోనే రాజస్థాన్ రాయల్స్ 126 పరుగులు 3 వికెట్లతో అలవోకగా ఛేదించేసింది. తాజా సీజన్లో 10వ మ్యాచ్ ఆడిన రాజస్థాన్కి ఇది 4వ విజయం కాగా చెన్నై సూపర్ కింగ్స్కి ఇది 7వ ఓటమి. దాంతో పాయింట్ల పట్టికలోనూ చెన్నై చిట్ట చివరి స్థానానికి పరిమితమైంది. ఇక ఆ జట్టు మిగిలిన 4 మ్యాచుల్లోనూ గెలిచినా ప్లే ఆఫ్కి చేరడం కష్టమే. మరోవైపు రాజస్థాన్ 4వ విజయంతో చిట్ట చివరి స్థానం నుంచి 5వ స్థానానికి ఎగబాకింది. ఐపీఎల్లో ఇప్పటి వరకు చెన్నై టీం ఆడిన ప్రతి సీజన్లోనూ ప్లే ఆఫ్కి చేరిన విషయం తెలిసిందే. జననాడి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో జననాడి న్యూస్.